ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం అండి, లోపలికి వెళ్ళి కూర్చోండి. ఏంటి త్రిష ఇది? సత్యవతి పేరంటానికి పిలవడం ఏంటి? కాలనీ వాళ్ళందరూ పరిగెత్తుకు రావడం ఏంటి? పైగా మా అసోసియేషన్ మెంబర్స్ కూడా వచ్చారు. అదిగో జనరల్ సెక్రటరీ గారు. నమస్కారం అండి, రండి. మీరు వస్తారు రారు అని ఎంతో టెన్షన్ పడ్డాను. నా మాట కాదనకుండా వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ వదినా. అయ్యో భలేవారే, ఆవిడ చెప్పారని వచ్చాం కానీ లేకపోతే వచ్చే వాళ్ళమా ఏంటి? ఏంటి ఆవిడెవరు? ఆవిడంటే మీ అమ్మగారే. మీ అమ్మగారు చెప్పారు కాబట్టే వచ్చాము అంటున్నా. ఇదిగో సుహాసిని, నేను పేరంటాలని పిలిస్తే ఒక్కరు కూడా నా గడప తొక్కరు అని అన్నావుగా. ఇప్పుడు చూడు, కాలనీలో పిలిచిన ప్రతి ఒక్కరూ పేరంటానికి వచ్చారు. ఇప్పుడేమంటావు? ఇక నుంచి దొంగ అనడం మానేస్తావా? జనరల్ సెక్రటరీ గారు, ఆ ఇంటికి మీరెందుకు వెళ్లారండి? నేను మామూలుగా వస్తానా అండి? ఆవిడ చెప్పిందని వచ్చాను. వాట్ వాట్? ఆవిడెవరు? అమ్మా, చూడబోతే ఆవిడ మ్యాటర్ లీక్ చేసేలా ఉంది. అవును, నాకు అదే టెన్షన్గా ఉంది. మాట్లాడరేంటి మీరు? ఆవిడ అంటే ఎవరు? ఇంకా అర్థం కాలేదా? ఆవిడ అంటే మా అమ్మే. మా అమ్మ పిలిచింది కాబట్టి వచ్చామని చెప్తున్నారు. అంతే కదా జనరల్ సెక్రటరీ గారు? అవునండి, ఈవిడ చెప్పిందని వచ్చాను. ఇక నుంచైనా ఛాలెంజ్లు మానుకొని మీ పని మీరు చేసుకోండి, మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. అంతేకాదు, చేసిన ఛాలెంజ్ ప్రకారం ఇంకొకసారి నన్ను దొంగ అన్నారనుకోండి, మొడత పెట్టి మధ్యల దరువు వాయిస్తాను. అక్క అక్క, ఏంట్రా? మనం ఆన్లైన్లో బొమ్మలు బుక్ చేశాం కదా, అవును. అవి క్యాన్సిల్ అయిపోయాయి అక్క. ఏంట్రా, ఏంటి నువ్వు అనేది? అక్క, స్టాక్ లేవంట అక్క. 2 డేస్లో డబ్బులు రిటర్న్ వేస్తామని మెసేజ్ వచ్చింది. ఏంటి, ఈరోజు బొమ్మలు రావా? త్రిష, విన్నావా? పేరంటాలనైతే ఇంటి దాకా తీసుకురాగలిగారు. పాపం, బొమ్మల కొలువు చేయడానికి బొమ్మలే తెచ్చుకోలేకపోయారు. ఇదిగో కోకాపేట కాంతం గారు, ఇక వచ్చిన దారినే ఇంటికి వెళ్ళిపోండి. ఇవాళ బొమ్మల కొలువు లేనట్టే. ఏంటండి ఇది? బొమ్మలు లేకుండానే బొమ్మల కొలువు చేస్తారా? ఇది మరీ టూ మచ్. మా టైం అంతా వేస్ట్ చేశారు. వెళ్దాం పదవే. అమ్మ ప్లీజ్ ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు ఆగండి. నేను వేరే రూట్లో ఎలా అయినా బొమ్మలు తెప్పిస్తాను. ఈ రోజు బొమ్మల కొలువు జరిగే తీరుతుంది. ఎలా తెస్తావమ్మా? నువ్వు వెళ్ళి తీసుకురావాలన్నా 2 గంటలు పడుతుంది. అవసరం లేదండి, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. ప్లీజ్ నా కోసం ఒక్క 10 నిమిషాలు లోపల కూర్చోండి. ప్లీజ్ అండి, ప్లీజ్. సరే, అంతగా అడుగుతున్నావు కదా, వెళ్దాం పదవే. ఏమే, వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదే. వాళ్ళు ఎంతసేపు ఉంటారో కూడా తెలియడం లేదు. అమ్మా, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ఏదో ఒకటి చేస్తాను, ముందు ఆలోచించనివ్వు. ఏమో, ఏం చేస్తావో ఏమో. ఏదోటి చేస్తా అంటాం తప్ప ఇంతవరకు చేసిందేమీ లేదు. అయినా ఇలా జరుగుతుందని నాకు మాత్రం తెలుసా? ఉన్న పళ్ళంగా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే నేనేం చేయను? హలో
చెప్పండి. మైథిలి గారు, మీ ఇంటి ముందున్నాను, ఒకసారి బయటికి రండి. ఇప్పుడే వస్తున్నాను. ఎవరు? ఆ దొరబాబేనా? దొరబాబా? అదేలే, గిరిబాబు. అవును. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళడం అవసరమా? అమ్మా ప్లీజ్, ఆయన నాకు ఉద్యోగం ఇప్పించిన వ్యక్తి. ఎందుకు పిలుస్తున్నారో ఏంటో ఒక్కసారి అడిగి వస్తాను. అబ్బో, చిన్న ఉద్యోగం ఇచ్చినందుకే వాడి దగ్గర కట్టు బానిసలా మారిపోయింది. హల్వారాజుతో నీ పెళ్ళవని అప్పుడు చెప్తాను వాడి సంగతి, నీ సంగతి. రండి రండి, నమస్తే, రండి. ఏంటి రమ్మని ఫోన్ చేశారు? ఈరోజు మీ ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారంట కదా? అవునండి. బ్యాడ్ లక్, ఆర్డర్ ఇచ్చిన బొమ్మలు ఇంకా రాలేదండి. ఆ విషయం నాకు తెలుసండి, అందుకే మీకోసమే బొమ్మల కొలువుకి సరిపడా బొమ్మలు తీసుకొచ్చాను. సాయి, త్వరగా వచ్చేయ్. నిజమా అండి? ఈ బాక్స్లో బొమ్మలున్నాయా? అవునండి, మీకోసమే తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఆపద నుంచి ఎవరు గట్టెక్కిస్తారా దేవుడా అని వేడుకుంటే నా మొర ఆలకించి ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచే, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా. వచ్చిన గెస్ట్లందరి ముందు పరువు ఎక్కడ పోతుందో అని ఎంతో భయపడ్డానండి. మీ వల్ల నాకు టెన్షన్, భయం మొత్తం పోయాయి. కలైతే కాదుగా ఎదలయంత మారేగా. అవును, ఈ బొమ్మలు ఎక్కడవండి? మీ ఇంట్లోవా? మా ఇంట్లో బొమ్మలంటే మైథిలి పొరపాటును కూడా తీసుకోదు. అమ్మో, చెప్పకూడదు. అవి మా ఫ్రెండ్ నుంచి తెప్పించానండి. అలాగా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రోగ్రామ్ అయిపోగానే తిరిగి ఇచ్చేస్తాను. అలాగేనండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.